పిల్లలకి పాదాపి వందనములు. ఈ వీడియో చూస్తున్న అదృష్టవంతులకి, ఆరోగ్యవంతులకి చాలా కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరు చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. అంటే నేను అన్ని దేవుళ్ళని ప్రార్థిస్తూ ఉన్నాను, అన్ని దేవుళ్ళని కొలుస్తూ ఉన్నాను, నాకు చెడు జరుగుతూ ఉంది, నాకు మంచి జరగడం లేదనేసి చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారండి. ఈ యొక్క వీడియోని మీరు చివరి వరకు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకోవాలి. ప్రతి ఒక్క వీడియోని నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. ప్రతి ఒక్క వీడియోని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఇంతకుమునుపే చెప్పాను, మీరు ఏదైనా సాధించాలన్నా, ఏ యొక్క పని చేయాలన్నా మొదట కావాల్సింది మీ పైన మీకు నమ్మకం కావాలి. అంటే నమ్మకంతో చేయాలండి. ఏ పని చేసినా నమ్మకంతో చేయాలి. మీరు ఏం చేస్తున్నారు? ఏదైనా ఒక ఆటంకము వచ్చినప్పుడు, మీ కుటుంబ సమస్యలో ఏదైనా ఒక ఆటంకము వచ్చినప్పుడే కానీ మీరు ఏ యొక్క పూజలు పునస్కారాలు కానీ చేయరు. అంటే మీకు ఏదైనా ఒక లోటు జరిగినప్పుడే, అయ్యా నేను ఆడకు పోవాలి, ఆ గుడికి పోవాలి, నేను ఈ గుడిని పూజించాలి, ఆ దేవుని కాడికి పోవాలి, ఈ దేవుడి కాడికి పోవాలి అనేసి మీరు అనుకుంటూ ఉంటారు. అంటే మీరు ఎప్పుడు అనుకుంటారంటే, మీకు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మాత్రమే మీరు గుడికి వెళ్ళి ప్రతి ఒక్క విషయాన్ని ఆ యొక్క దేవునితో విన్నవించుకుంటూ ఉన్నారు కదా. నేను ఈ యొక్క వీడియోలో మీ యొక్క మనసే దేవుడు, మీ యొక్క ఆత్మయే దేవాలయము, మీ యొక్క మాటే మంత్రమని నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా ప్రతి ఒక్క విషయాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నాను. ప్రతి ఒక్క మనిషికి నమ్మకం కావాలి. ఈ పని చేస్తే ఈ పని అవుతుంది, ఇది జరుగుతుంది అనే నమ్మకం మీకు ఎప్పుడైతే అవుతుందో ప్రతి ఒక్క పని జరుగుతుంది. మీకు ఆరోగ్యం బాగుండాలనుకున్నా కానీ, మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగాలి అనుకున్నా కానీ, ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు మీలో ఎప్పుడైతే నమ్మకం ఉంటుందో అది ఖచ్చితంగా జరుగుతుందండి. ఆ నమ్మకాన్ని క్రియేట్ ఎవరు చేసుకోవాలి? మీరే చేసుకోవాలి. మీరు అనుకుంటున్నారు నాకు అదృష్టం లేదు, ఆ దేవుడు నాకు అదృష్టము ఎప్పుడైతే నాకు అదృష్టాన్ని పుట్టిస్తాడో అప్పుడే నా కుటుంబం బాగుంటుంది, నేను బాగుంటాను, నా పిల్లలు బాగుంటానని మీరు ఒక అపనమ్మకంతో ఉన్నారు. అందుకే చెప్పాను, మీరు మారినంత వరకు మీ యొక్క జీవితము మారదు. ప్రతి ఒక్కటి మీరు మారాలని ప్రతి ఒక్క వీడియోలో కూడా నేను చెప్తూ వస్తున్నాను. మనుషులు మారాలి అనుకుంటే మీ యొక్క ప్రవర్తన మారాలి, మీరు చేసే అలవాట్లు మారాలి, మీరు ఉన్న జీవితం నుండి ఉన్నత జీవితానికి పోవాలి అనుకున్నా కానీ ప్రతి ఒక్కటి మీలో ఉన్నటువంటి ఆలోచన మారాలండి. ఎన్ని రోజులు అనుభవిస్తారు ఈ యొక్క పేదరికం జీవితాన్ని? ఎన్ని రోజులు అనుభవిస్తారు? ఇకనైనా మారాలి. నీ యొక్క మనసు మారాలండి. ఎప్పుడైతే నీ యొక్క మనసు మారుతుందో ప్రతి ఒక్కటి జరుగుతుందండి. ఎస్, ఈ యొక్క వీడియోని మీరు చివరి వరకు చూడండి. మీకు ఏదైనా కావాలి అనుకున్నప్పుడు కామెంట్ పెట్టండి. కామెంట్ రూపంలో ప్రతి ఒక్క విషయాన్ని తెలియచేయాలి. ప్రతి ఒక్కటి జరుగుతుందని నమ్మినప్పుడే ఏదైనా జరుగుతుందండి. ఎస్, ఈ యొక్క వీడియో మీ ముందుకు వచ్చిందంటే మీరు అదృష్టవంతులండి. అంటే డబ్బు పైన కోరిక ఉంది, మీకు డబ్బు సంపాదించాలి అనే ఆలోచన ఉంది కాబట్టి మీకు ఈ యొక్క వీడియో మీ ముందుకు వచ్చింది. మీరు మారాలి. ఈ యొక్క వీడియో చూసిన ఈ రోజు నుంచి మారండి. ఎన్నో రోజులండి ప్రతి ఒక్క మనుషులు ధనవంతులు ఉన్నారు. ఎలా ధనవంతులయ్యారు? కోటీశ్వరులు ఉన్నారు. ఎలా కోటీశ్వరులు అయ్యారండి? మనిషే కదా, ప్రతి ఒక్కరూ మనిషే కదా. వాళ్ళు తల్లి గర్భంలో 10 నెలలే ఉన్నారు కదా, మీరు 10 నెలలే ఉన్నారు. వాళ్ళు ధనవంతులయ్యారు, మీరు పేదవారిగా ఎందుకున్నారు? మీ యొక్క ఆలోచన అలా ఉంది, మీ యొక్క ప్రవర్తన అలా ఉంది, మీ యొక్క అలవాట్లు అలా ఉన్నాయి కాబట్టి మీరు పేదరికంలో ఉన్నారు. మార్చండి, ఇకనైనా మారండి. మీ అలవాట్లు మార్చుకోండి, మీ యొక్క ప్రవర్తన మార్చండి, మీ యొక్క ఆలోచన
మార్చండి. ప్రతి ఒక్కటి జరుగుతుందని నమ్మండి. జరుగుతుంది జరుగుతుంది జరుగుతుందని మీరు ఎప్పుడైతే నమ్ముతారో ప్రతి ఒక్కటి జరుగుతుందండి. మీరు యూట్యూబ్లో పోయేసి మాటే మంత్రం ఎంఆర్ కృష్ణ అని కొట్టారంటే ప్రతి ఒక్క వీడియో మీ ముందుకు వస్తుంది. స్టెప్ బై స్టెప్గా మీరు ఏమనుకున్నారంటే ఒకేసారి మనము పైకి ఎక్కేయాలి అంటే పడికట్లు ఒక్కొక్క స్టెప్ ఎక్కినప్పుడే మనం మిద్దె పైకి ఎక్కుతాం కదా. ధనవంతుడు కావాలన్నా కానీ స్టెప్ బై స్టెప్గా అంటే ఆలోచన పెట్టాలి, ఉన్నతంగా ఆలోచన పెట్టాలి, డబ్బు ఉన్నట్లుగా నటించాలి, నటన చేయాలండి. చాలామంది ప్రతి ఒక్క విషయానికి ఎప్పుడైతే మీరు నటన చేసినప్పుడే మీ యొక్క జీవితమే మారిపోతుందండి. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ని బయట తీయండి. భయపడుతూ ఉన్నారు, మీరు భయపడుతూ ఉన్నారు. మీలో అద్భుతమైన శక్తి ఉంది. మీరు ఆ భయంతో ఆ యొక్క శక్తిని మీరు అలానే అణిచివేసుకుంటున్నారు. బయట తీయండి. ప్రతి ఒక్క మనిషి ఒక్కొక్క టెక్నిక్ని బయట తీసినప్పుడే, భయాన్ని వదిలినప్పుడే మీరు ఎప్పుడైనా కానీ ఒక లీడర్గా ఎదగాలి అనుకున్నప్పుడు మీలో ఉన్నటువంటి భయాన్ని పక్కన పెట్టినట్లే మీరు సంఘములో ఒక లీడర్గా డబ్బుండే ధనవంతుడుగా ఎదగాలి అనుకున్నప్పుడు మీలో ఉన్న టెక్నిక్ని, మీలో ఉన్న టాలెంట్ని బయట పెట్టాలి. బయట పెట్టినప్పుడే మీరు లీడర్ అవుతారండి. మీలో ఉన్న టాలెంట్ని అలానే భయపడుతూ ఎక్కడికి పోకుండా, ఎక్కడికి రాకుండా, ఏ పని చేయకుండా అలానే ఉన్నారంటే మీరు ఎప్పుడైనా లేబర్గానే మిగిలిపోతారో. ఎస్, ఈ యొక్క టెక్నిక్ని తెలుసుకోండి. ప్రతి ఒక్క వీడియోని చూసి నమ్మకంతో ఏ పని చేసినా జరుగుతుందనే విషయాన్ని మీరు తెలుసుకోవాలని కోరుకుంటూ మాటే మంత్రం ఎంఆర్ కృష్ణ. ఎస్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మణి, థ్యాంక్ యూ మణి, థ్యాంక్ యూ మణి.